హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఎగ్ చికెన్ రోల్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం ముందుగా చికెన్ అనేది ఉప్పు నీటిలో మనం వాష్ చేసి పెట్టుకోవడం వల్ల మెత్తగా అనేది వస్తుంది. ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ అనేది పెప్పర్ కూడా వేసుకోవాలి. నేను ఇందులో కర్డ్ అనేది 2 స్పూన్స్ అనేది యాడ్ చేశాను. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనకి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి అనేది వేసుకున్నాను. మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇది అనేది మరీ హార్డ్గా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం దగ్గరుండి ఒక 15 మినిట్స్ పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇది మనకి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. చూడండి, ఇది మనకి ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని ఇవి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇవి మనకి ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో నేను 2 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. వేరొక బౌల్లో 2 స్పూన్స్ కర్డ్ అనేది వేసుకొని ఇందులోనే మనం మైనస్ అనేది హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నది ఇందులో వేసుకొని కొంచెం చిల్లీ సాస్ అనేది కూడా ఇందులో వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని అనేది ఒత్తుకుంటూ దీన్ని బాగా ఒత్తుకున్న తర్వాత దీని మీద కొంచెం గీ అనేది వేసి ఇది ఇలా రోల్స్ కింద చేసి పెట్టుకోవడం వల్ల మనకి చపాతీ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేసుకొని దీని మీద మళ్ళీ కొంచెం పిండి అనేది అద్దుకుంటూ బాగా పల్చగా కాకుండా అలాగే థిన్గా కాకుండా మనం ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవడం వల్ల మనకి ఇది చపాతీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పెనం మీద 2 సైడ్స్ అనేది రోస్ట్ చేసుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ దీన్ని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత 1 సైడ్ అనేది మనం ఎగ్ ప్యూరిఫై అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం అప్లై చేద్దాం. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేద్దాం. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని బాగా ఒక సైడ్ అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసి కొంచెం దీని మీద మనం ఆల్రెడీ ప్రిపేర్గా పెట్టుకున్న చికెన్ కబాబ్ అనేది వేసుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్గా పెట్టుకున్న మైనస్ మిక్స్చర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం లెమన్ వాటర్ అనేది కూడా ఇందులో వేసుకొని కొంచెం టమాటా సాస్ కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని రోల్ చేద్దాం. చూడండి, దీన్ని మొత్తం రోల్ చేసేసాం కదా. మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఇది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి టమాటా సాస్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.